ఎక్కడరా వాళ్ళు వస్తా ఉన్నారు? వస్తారా 1 గంట అవుతుంటే? అమ్మా వెరీ గుడ్ గుడ్ గుడ్. కిరణ్ ఆగరా, వేళతో మనకెందుకు వచ్చిన గొడవరా? అలా ఎవడో నువ్వు పప్పు సొద్దని పప్పు సొద్దా ఎప్పుడు వెనకలవుతుంటా? రండి రండి. చంపకు చారెడు కళ్ళు, వంపులు తిరిగిన ఒళ్ళు. చంపకు చారెడు కళ్ళు, వంపులు తిరిగిన ఒళ్ళు. చిటికేస్తే చిరుగురు, ఉడికిస్తే తుర్ర తుర్ర. గోరంతసేపు రవ్వంతసేపు ఎందుకు ఆ కొర చూపు? చంపకు చారెడు కళ్ళు, వంపులు తిరిగిన ఒళ్ళు. కయ్యానికొచ్చింది కాలేమో దుబ్బింది వయ్యారి గయ్యాలి గుర్రం. అంటాను అంటుంది తంటాలు పెడుతుంది వెయ్యాలి నోటికి కళ్ళెం. కయ్యానికొచ్చింది కాలేమో దుబ్బింది వయ్యారి గయ్యాలి గుర్రం. కంటాను అంటుంది తంటాలు పెడుతుంది వెయ్యాలి నోటికి కళ్ళెం. తుళ్ళేటి వయసుది తోడెవరే నీకు పిల్ల. రుసరుసలు బుసబుసలు రోషాలు చూపిస్తే ఎల్లా. కలబారి కూతురా కోటికి వస్తావా, భేటికి వస్తావా, కోటికి వస్తావా, వా వా భేటికి వస్తావా. డోంట్ బాదర్ మీ. చంపకు చారెడు కళ్ళు, తరదర 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 వంపులు తిరిగిన ఒళ్ళు. తరమన 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 తరమన. చంపకు చారెడు కళ్ళు, వంపులు తిరిగిన ఒళ్ళు. చిటికేస్తే చిర్రుగుర్రు, ఉడికిస్తే తుర్ర తుర్ర. గోదంతసేపు రవ్వంతసేపు ఎందుకు ఆ కూర చూపు? ఒడ్డుంది పొడుగుంది ఊరంతా గీరుంది బల్లంకి పిట్ట రూపం. నీటైన బుగ్గుంది కోటేరు ముక్కుంది ఆ ముక్కు మీదే కోపం. ఒడ్డుంది పొడుగుంది ఊరంతా గీరుంది వల్లంకి పిట్ట రూపం. నీటైన బుగ్గుంది కోటేరు ముక్కుంది ఆ ముక్కు మీదే కోపం. పొగరుది వగరుది పోకిండి పోతుంది పొంకం. ఆడు చేయిడుది డిడికు అంటుంది బింకం. తగ్గాలి అల్మడు మాట్లాడుకుందామా పోట్లాడుకుందామా, మాట్లాడుకుందామా పోట్లాడుకుందామా. నో ప్రాబ్లం. చంపకు చారెడు కళ్ళు, వంపులు తిరిగిన ఒళ్ళు. చంపకు చారెడు కళ్ళు, వంపులు తిరిగిన ఒళ్ళు. చిటికేస్తే చిరుగురు, ఉడికిస్తే తుర్ర తుర్ర. చూడంతసేపు రవ్వంతసేపు ఎందుకు ఆ కొర చూపు? పొట్లకాయలు తోటకూర ఆనపకాయ కూడా తెచ్చాను. సరే నువ్వు నాకు ఏ జనంలోనూ రుణపడిపోయి ఉన్నావురా. అందుకే ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటావు. ఏముందిరా ఇందులో? ఏమిటి రామాపురం విశేషాలు? విశేషాలకేమున్నాయి? మా రంగమ్మక్క నీకు తెలుసుగా. తెలుసు. దాని కూతురు పెళ్లి విషయమే పెద్ద సమస్య అయి కూర్చుంది.
ఎప్పుడు పట్నం బయలుదేరినా తగిన సంబంధం చూసిపెట్టు తమ్ముడు అని ఒకే గోల పెడుతోంది. పెళ్ళంత సమస్య అయింది అంటున్నావు, పిల్ల బాగుండదు ఏమిట్రా? ఇంకా నయం, బంగారపు బొమ్మలా ఉంటుంది. కాకపోతే కళ్యాణ ఘడియ ఇంకా రాలేదు. ఏం బాబాయ్ కులాసానా? కులాసాయే. ఏంటి కాలేజీ నుంచేనా? అవును బాబాయ్. కిరణ్ బాబిడి లైబ్రరీకి వెళ్ళి ఆహా. నేను వస్తాను. వెళ్ళరా బాబు. ఏమిరా కుర్రాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఉద్దేశం ఇంతట్లో లేదా ఏమిటి? ఎందుకు లేదు, కాకపోతే ఇందాక నువ్వు అన్నావే కళ్యాణ గడియ, అది రాలేదు ఇంకా. మీ కుర్రాళ్ళను చూస్తూ ఉంటే రాధకి ఇంత అందమైన చదువుకున్న కుర్రాడు దొరికితే బాగుండనిపిస్తోందిరా. మన చేతుల్లో ఏముందిరా, అంతా దైవ నిర్ణయం. రాధ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమే పిల్ల, నిన్ను చూసుకోవడానికి ఎవరో వస్తున్నారట? అవునత్తయ్య. ఈ సంబంధమైన కుదిరితే రంగమ్మప్ప ఒడ్డున పడ్డట్టే. వస్తాం పిల్ల. పదండి వదిన గారు. అప్పిగా అయ్యా రాదురో. అవునండి, మీ చిలకే గట్టిగా అరకు ఎగిరిపోద్ది. అవునుగా నాకు తెలక అడుగుతాను, ఎవరి కోసం కాసు కూసుందంటావరా? ఇంకెవరి కోసం అండి? దేవుడు రాసిన భర్త మీరే, మీకోసమే. తొందరగా మీ చేత తాళి కట్టించేసుకోవడానికి దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చి ఉంటుందండి. దానికి నెట్టేందుకురా, కట్టేద్దు. అదండి, మీరు ముందు ఎంతకాలమే మనకి ఎడబాటు. నువ్వు అనేసి ఇక్కడికెక్కడ గుళ్ళోకి వెళ్లకుండా మెట్టు మీద తాళి కట్టేస్తాను. ఆహా, అలాగా? ఉమ్, మోహన్ చూడు. ఎలా ఉంది రప్పిగా? అయ్య బాబాయ్, బ్రహ్మాండంగా ఉందండి. మరి ఎక్కడే చూసుకో. నీలాంటి పోరంబోకం చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. పోరం బోక ఏ ట్రాఫిగా మాటలు. నా చేత తాళి కట్టించుకోవడం కర్మని ఓ జిల్లా మొత్తం మీద నువ్వు అన్నావు. నాన్నగా నువ్వు అంటే ఒరేప్పగా చెప్పరా. బారులు వరసలు కట్టేస్తున్నారమ్మా అక్కడ. చేపన మాటిని చతి మర్యాదగా తప్పుకోకపోతే పళ్ళు రాల కొడతాను. ఈ రోజు మంచిది కాబట్టి, ఇది దేవాలయం కాబట్టి బతికిపోయావు. అమ్మ, కుక్కని చేదరించుకున్నట్టు చీచని చేదరించేసుకుంది గురుగారు. ఈ శిలక మన పందిరంలో ఉండదు. నా మాట విని ఒగ్గేయండి గురుగారు. ఒరప్పిగా అయ్యా, నీ ఈ నామాలైన పిస్టేజీ వాల్ వేసిన రాతకి తెలకపోవచ్చు. నా కొడి కట్టుకొని నాకు ఫిల్టర్ కొట్టే నీకు తెలకపోవడం నీ అయ్యా. రాధనను పిలిచేసుకుందా సరే సరే, లేదా కొట్టవద్దు తిట్టవద్దు పొగెట్టేమన్నారు పెద్దలు. చాలా సంతోషం అన్నయ్య గారు. మరి ఆ ముహూర్తాలు అవి? అలాగేనమ్మా, మేము వెళ్ళగానే మంచి ముహూర్తం పెట్టించి ఉత్తరం రాస్తాంగా. మేము వెళ్ళొస్తామమ్మా. మంచిది, బయలుదేరు. వస్తావమ్మా? వస్తామండి. నమస్కారం అండి. నమస్కారం. తుమ్ము అశుభం అని బెదిరిపోతున్నారా? ఏమయ్యా, నాకు తెలవక అడుగుతాను. మేమేదో శుభ అంటూ పెళ్లి చూపు చూసుకుని వస్తుంటే మీరిట దారి కాచి అలా తుమ్ములతో మొచ్చటయా? పెళ్లి చూపులు? అవును. ఎవరింటికండి? అదే రంగమ్మ గారు అమ్మాయి రాధ. రాదా? ఇటు చూసుకోవడమేనా, ఒప్పేసుకోవడం కూడా అయిపోనాదా? ఒప్పేసుకుని ఒరే అప్పగా అయ్యా, ఆ అబ్బాయిని చూస్తుంటే నీకు గాలేయటం లేదురా? చాలేటండి బాబు, కడుపు తరుక్కుపోయి ఏడుపు వచ్చేస్తోందండి. ఒంగోలుకి ఎత్తలా కలకల్లా ఆడిపోతున్నాడు రా. అవునండి. రేపు పెళ్లి అయ్యాక కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతాడు రా. అవునండి. ఏమిటా మాటలు? అసలు ఇంతకీ మీరెవరో? అయ్యా, నా పేరు నామాల నారాయణ. ఊరికి చినకాపు గారండి. ఒక్కరిని అసిస్టెంట్. అప్పిగాడండి. ఊళ్ళో ఎవరికైనా కట్టం సుఖం వచ్చానండి, మేమిద్దరం కుళ్ళి ఏడుస్తామండి. అది సరే బాబు, మాకిప్పుడు వచ్చిన కష్టం ఏమిటి? అమ్మా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రేపు మీ అబ్బాయి అమ్మాయి మెడలో మూడు వేయగానే మంచం ఎక్కేస్తాడు, మంచి అడగకుండా మీరు అనేది అప్పగించుకోకండి అబ్బాయి గారు. నా మాట ఎరకుండా ఇలాగే 6 అబ్బాయిలు వెళ్ళి చూసి
వచ్చారు. చూడగానే హరి మన్నారు. పల్లకి ఎక్కే ముహూర్తానికి పాడెక్కేశారండి. ఏంటి సార్? నిజమేండి. ఇంకా అడుగుతారేంటండి? ముక్కు ముఖం తెలియని వాళ్ళతో అబద్ధం చెప్పవలసిన అవసరం ఆ అబ్బాయికే వచ్చింది. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, ఈ ముద్రస్థల సంబంధం మనకొద్దని. ఈ పెళ్లికి చస్తే నేను ఒప్పుకోను. అబ్బా సరేలేవే, అనుమానంతో అడగటం ఎందుకు? సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాద్దాం. ఆ మాట మీద నిజమే పెద్దయ్య గారు. ఆ అబ్బాయికి బంగారంలో పిల్లొస్తుంది. అలాగే బాబు, అలాగే. చెప్పిన క్షేమంగిల్ రండి బాబు, క్షేమంగిల్ రండి. రాత్రిగా అయ్యా ఇంకా పొగరమూత పిల్లకి దిక్కెవర్రా? ఇంకెవరండి? దేవుడు రాసిన భర్త మీరే. కనుక మేము తెలియజేయడమేమనగా, అమ్మాయి నచ్చకపోవడమే గాక కొన్ని అనివార్య కారణాల వలన మేము మీ సంబంధం చేసుకోవడం లేదు. మీరు మరో విధంగా ఇంకా భావించక చదవడం ఎందుకులే తమ్ముడు, వాళ్ళ ఉద్దేశం అర్థమైపోయిందిగా. ఎంతగానో ఆశ పెట్టుకున్నాను ఈ సంబంధమైనా కుదురుతుందేమోనని. ఏమిటో అంతా దాని దురదృష్టం. మహాలక్ష్మి లాంటి అమ్మాయిని కోడలుగా చేసుకుని యోగ్యత వాళ్ళకి లేదనుకోవాలి. ఈ సంబంధం కాకపోతే ఇంతకంటే దివ్యమైన సంబంధం వస్తుంది. నువ్వేం బాధపడక. వల్లపుల్ల కథకిది తొలి పలుకు తొలకరి చల్లుల చిరుకినకు